హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అది తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందేశ్రీ గారి పైన చాలామంది విపరీతంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న మనకు తెలంగాణలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరకలేదా, నీకు కీరవాణియే దొరికాడని చెప్పేసి విపరీతంగా విమర్శిస్తున్నారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. రైట్. అయితే అందేశ్రీ గారు ఒక తెలంగాణ మహాకవి. సో అతన్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈరోజు తెలంగాణ సాధించుకుని 10 ఏళ్ళు అవుతుంది. సో ఈరోజు రాష్ట్ర గీతాన్ని వాళ్ళు విడుదల చేశారు ముఖ్యమంత్రి సమక్షంలో. సో దాని గురించి అది ఇక్కడ దీన్ని కొంచెం నేపథ్యం చెబితే బాగుంటుంది. ఆయన కేసీఆర్ హయాంలో ఆయనకి అనుయాయులైన కొంతమందికి, అంటే వాళ్ళకి ఆ హోదా ఉన్నా లేకపోయినా, ఆ స్టాండర్డ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళేమో అందరం ఎక్కించారు. వాళ్ళ తాలూకు వర్గం అంతా ఎవరైతే వాళ్ళకి ఇష్టలో వాళ్ళ వర్గం అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదో పదవిలో ఉన్నారు. ఇక్కడ అందేశ్రీ కొంచెం కాలింది. వీళ్ళంతా వేరు, అందేశ్రీ గద్దరు వీళ్ళంతా వేరు. వీళ్ళు అంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా బాధ కొట్టరు, ప్రజల సమస్యలనే చెప్తారు. కానీ ప్రభుత్వాన్ని మాత్రం అది భజన చేసేటువంటి కవులు కాదు వీళ్ళు. ఆ కోవలోనే అందేశ్రీ ఆ పేదవాడిగా ఉండిపోయాడు. ఆ కోవలోనే గద్దరు కనీసం ఆయన చెప్పాడు కదా, డబ్బులు లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను, ఆ జేబులు ఎంత ఉంటాను తీసుకొచ్చేస్తానని చెప్పేసి. తెలంగాణ మహాకవి గద్దరికి డబ్బులు లేక ఒక శ్రేయోభిలాష్ దగ్గరికి వెళ్ళి ఆ జేబులో డబ్బులు తీసుకొని నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్పవలసినటువంటి గతి ఏం పెట్టింది? తెలంగాణ మహాకవి అయినటువంటి గద్దరికి ఆ తెలంగాణ ముఖ్యమంత్రి తాలూకు అపాయింట్మెంట్ కోసం ఒక 3 గంటలు ఆ ప్రగతి భవనం గేటు దగ్గర కూర్చొని అలా కాపలా కాసేటువంటి కర్మ ఏం పట్టింది? తర్వాత చాలా దారుణంగా చనిపోయినాడు. ఏమాత్రం ఆయన మీద కేర్ తీసుకున్న బ్రతుకుండేవాడు, కానీ కేర్ తీసుకోలేదు. ఆయనకి ఏదో మానసిక వ్యధ ఉంటుంది కదా, చనిపోయే ముందు ఏమీ కాకుండా ఏమీ చేయకుండా చచ్చిపోయానని చెప్పేసి. తదనంతరం అందేశ్రీ మాత్రం కొంచెం కలతపడ్డాడు. అంటే కవిత్వం రాస్తున్నావు, ప్రజల కోసం పాటుపడుతున్నావు, ప్రజల కోసమే ఆలోచిస్తున్నావు, ఆలోచనతోనే బతుకంతా గడిచిపోయింది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి కలిశాడు. ఎందుకంటే ఇంత మహాకవి ఎందుకు అలా చీకట్లో ఉండిపోయాడని చెప్పేసి ఏదో మాట మంచి సందర్భంగా ఆ గీతాల్ని జై జై హే తెలంగాణ నేను రాశాను బాబు, ఇది తెలంగాణ జాతికి అంకితం చేద్దామన్న ఆలోచన. అంటే తెలంగాణ జాతి పాడుకునే గీతంగా ఉండాలని నా తాలూకు ఆలోచన అని చెప్పేసరికి ఈయన ఆలోచనలో పడ్డాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. కొంతమంది పండితుడికి కొంతమంది మేధావులకి చూపించాడు. ఆయన మనకి తెలంగాణలో ఒక వాగ్గేయకారుల్లో ఒక వాగ్గేయకారుడు. అంటే వాగ్గేయకారుడు అన్నంత స్థాయి ఆయనకుంది గద్దర్ తర్వాత. మిగతా వాళ్ళంతా ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు, కానీ వాళ్ళు మామూలు ఆసుగా కవిత్వం రాస్తారు, అది వేరు. కొంతమంది నటిస్తారు, అది వేరు. ఇది అలా కాదు. అందేశ్రీ నటించడు, అందేశ్రీ పాడుతాడు అంతే, గంతలో అట్లా ఏం చేయడం మాట. ఆ పాటలోని ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ భావం మనకి రక్తం ఉడికెక్కుతుంది. కానీ ఆయన ఏం పెద్ద ఒక సినిమా టైప్లో చేయడు. అది రేవంత్ రెడ్డి గారి అంటే బాగా పట్టిందన్నమాట. అదేంటిది, మన తెలంగాణ ఒక జాతి ఉంది కదా, వాళ్ళు పాడుకునే గీతం కావాలి కదా. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయండి, అంటే దేశభక్తి అంటే ముందు రాష్ట్రం బాగుపడాలి కదా. అంటే రాష్ట్రాన్ని దేశాన్ని మనం వాటి తాలూకు విలువల్ని తెలుసుకునే ఆలోచనని చిన్నతనం నుంచి నింపాలి. చిన్నతనం అంటే ఒక గీతం ఉండాలి కదా, రేపు తెలంగాణ గీతం ఉంటుంది. ఈ గీతాన్నే పాడుకోవాలి, అది ప్రభుత్వ శాసనం అవుతుందన్నమాట. అంటే ఆ గీతాన్ని పాడుకుంటే మనకి ఏమొస్తుందంటే ఒక అనుకోకుండా ఆ జాతి అంటే రాష్ట్ర జాతి తెలంగాణ జాతి పాడుకునే గీతం మీద ఒక ప్రేమ పుట్టుకో, అది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అంటే దీనికి అందంగా ట్యూన్ చేసేవాళ్ళు ఎవరంటే, మనం ఏదో విడిపోయినట్టు ఎవరు లేరు కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు కూడా కళాకారులందరూ హైదరాబాద్లో ఉన్నారు.
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని రికార్డింగ్ చేయించాలంటే మరి ఆంధ్ర వాళ్ళే రికార్డ్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి స్టూడియోలు లేవు కదా ఇంకా. రామానాయుడు ఆంధ్ర వాడు, పద్మాలయ ఆంధ్ర, మ్యూజిక్ డైరెక్టర్స్ ఆంధ్ర. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాకుండా ప్రాక్టికాలిటీ ఆలోచించారు కదా. సరే, ఈ గీతం మనం రికార్డ్ చేద్దాం, తీసిరండి ఆర్కెస్ట్రాని. అంటే పాట అంటే ఈరోజు వచ్చి రేపు పొద్దున్న పోయేదిగా ఉండకూడదు కదా, తరతరాలకి సంకేతంగా వచ్చి ఉండిపోతుంది తెలంగాణ గీతం. అందుకని ఇప్పుడున్న గీత స్వరకర్తలలో ప్రథముడు కీరవాణి ఎవరేమన్నప్పుడు కూడా ఆస్కార్ అవార్డు పొందినటువంటి గీత స్వరకర్త కంటే గొప్పవాడు ఎవడుంటాడండి? అంతే కదా. 2 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్నటువంటి కీరవాణి దీనికి స్వరపరిచినట్టయితే దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది? పోనీ స్వరపరచడం ఏమైనా అంటే కొంచెం అజాగ్రత్తగా ఏదో రెక్లెస్గా స్వరపరిచాడా? ప్రాణం పోసాడు. వింటున్న కొద్దీ ఆ పాట మధురంగా ఉంటుంది. అంటే స్కూల్ పిల్లలు చాలా తీయగా పాడుకుంటారు అన్నమాట. పాట తీయగా పాడుకునే పాటని స్వరరచన చేస్తే ఇది రాజకీయం కాకపోతే ఏమిటండి ఈ గలాప? ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు ఆ సందర్భంగా ఈ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తే ఎంతోమంది ట్రోల్ చేస్తున్నారన్నమాట. ఇది గీతం కాదు, వాడు చేశాడు మ్యూజిక్, వీడు చేశాడు మ్యూజిక్, తెలంగాణలో ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా, ఇలా రకరకాలుగా అనుకుంటుంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం ఉంటుందన్నమాట. ఇవన్నీ కళకేమో ప్రాంతీయ భేదాలు ఉంటాయని అనుకోను నేను. అర్థమైందా? ఆ కళకి ఎవరైతే న్యాయం చేకూరుస్తారో, అంటే ఆ మాటలకి ఎవరైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో వాళ్ళ చేత స్వరరచన చేయించాలి. అంతేగాని మా ఇంటి పక్కన ఉన్నాడు కదా, మా వీధిలో ఖాళీ కూర్చుంటుంటే అట్లా చేయించేలా అయిపోద్ది. ఆయనకి అన్ని లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకు, నేనైతే 5,000లో పాట పూర్తి చేసేస్తానంటారు. అది మనం చేయలేం కదా. అందువల్ల ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉంటారో వాళ్ళ అంటే వృత్తిపరంగా వాళ్ళు ఎంపిక చేసుకుంటారన్నమాట. ఈ ఎంపిక చేసుకునే విధానం తప్పని ముందు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వారు మొదలుపెట్టారు. తెలంగాణలో ఎవరు లేరా అని. అది శుద్ధ అంటే శుష్క పలుకులు. అవి చాలా దారుణమైనటువంటి పలుకులు మాట. కళలకు ప్రాంతీయ భేదం ఉండకూడదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకెవడో మొత్తం పెద్ద ఇది వాళ్ళంతైతే హృదయపూర్వకంగా ఆ పాటను స్వాగతించి వాళ్ళు స్వరరచన చేయించి ఆవిష్కరించారు, అంతకు 2 ఇంతలు దాని మీద విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారన్నమాట. ఇది తప్పు అంటాను నేను. ఓకే సార్, ఇది తప్పు అంటాను నేను. కళకు ఎప్పుడూ ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. మురళి ఏ భాష వాడు, తెలంగాణ మురళి, ఆంధ్ర మురళి, న్యూఢిల్లీ మురళి అంటూ ఉండవు కదా. మురళీ గానం ఎవరు వాయించినా మురళీ గానమే కదా. అందువల్ల ఇట్లాంటి వాళ్ళు వీణ ఉందనుకోండి, వాళ్ళ వీణ రవిశంకర్ ఉన్నాడు, వీణ అశ్వత్థామ కూతురు ఉంది, వీణ వాయించే ఆవిడ గాయత్రి. మరి వీళ్ళందరూ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వీణ శిశుబాబు ఉన్నాడు, చచ్చిపోయాడు. అంటే వీళ్ళందరూ వాళ్ళ ప్రాంతీయ భేదాలతో వాళ్ళు చేయలేదండి. వాళ్ళు చేసిన వృత్తిలో వాళ్ళ తాలూకు తపన 10 కాలాలు నిలిచిపోవాలని చేస్తారు. ఓకే, సత్యాన్ని గ్రహించినట్టయితే మన పెద్ద మనసు బయటపడుద్ది అన్నమాట. ఎవరైతే మనకేంటి, మన గీతానికి ప్రాణం పోసాడు ఆయన ఉంటాడా, నువ్వు ఉంటావా, గీతం ఉంటుంది. విమర్శించిన వాడు ఉండడు, చేసిన వాడు ఉండడు, కానీ గీత అంతకాలం ఉండిపోతుంది అన్నమాట. ఎప్పుడు పాడిందండి టంగుటూరి సూర్యకుమారి తెలుగు రాష్ట్రానికి, సంయుక్త రాష్ట్రానికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని చెప్పినప్పుడు, అంటే మనకి ఏదైనా గీతం ఉందంటే గీతం సజీవంగా ఉండిపోతుంది చెప్పడం కోసం చెప్పాను. తర్వాత ఏంటంటే మన తెలుగు గీతం కూడా మా తెలుగు తల్లికి మల్లెపూడు దండ అని టంగుటూరి సూర్యకుమారి పాడిన గీతం ఎన్నాళ్ళు అయిపోయింది. ఇంత 70-80 ఏళ్ళు అయినప్పుడు కూడా అది ఇంకా సుస్థిరంగా సజీవంగా ఉంది కనుక ఈ గీతం కూడా అలాగే ఉంటుందని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.